నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రైల్వే సౌకర్యం మరింత మెరుగు కానుంది. విజయవాడ గుంటూరు మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాదాపు 1200 కోట్లతో కృష్ణా కెనాల్ గుంటూరు మధ్య ఈ లైన్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఉన్న 2 లైన్లను రద్దు తగ్గించి రైలు రాకపోకలు వేగవంతం చేయడం కోసం గూడూరు విజయవాడ రైల్వే లైన్ను విజయవాడకు పొడిగించాలని కోరుతున్నారు. ఆ విషయాలు ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీ రాజధాని అమరావతి పరిధిలో కొత్తగా 3వ రైల్వే లైన్ అయితే రాబోతుంది. విజయవాడ గుంటూరు మధ్య 3వ రైల్వే లైన్కు కేంద్రం త్వరలో ఆమోదం తెలపనుంది. ఇప్పటికే కృష్ణా కెనాల్ గుంటూరు మధ్య కొత్త లైన్ కోసం సర్వే చేశారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు 1200 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కృష్ణా కెనాల్ గుంటూరు మధ్య రైల్వే లైన్ చాలా రద్దీగా ఉంటుంది. రోజు దాదాపు 100 రైళ్లు పైగా తిరుగుతూ ఉంటాయి. ఇది మెయిన్ లైన్ కావడంతో గూడ్స్ రైళ్లు కూడా ఎక్కువగా వెళ్తుంటాయి. అందుకే రద్దీ ఎక్కువైంది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే విజయవాడ గుంటూరు మధ్య రైళ్ల రాకపోకలు వేగంగా జరుగుతాయన్నది ఈ యొక్క అధికారుల యొక్క భావన. ఈ ప్రాంతంలో 2 లైన్లు మాత్రమే ఉన్నాయి. 3వ లైన్ వేయడానికి సర్వే పూర్తయింది. సర్వే రిపోర్టును దక్షిణ మధ్య రైల్వేకి పంపించారు. అక్కడ పరిశీలన తర్వాత రైల్వే బోర్డుకు పంపుతారు. అయితే ఈ 3వ లైన్ నిర్మాణానికి సర్వే నివేదిక అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే 3వ రైల్వే లైన్ ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలన్నటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ విషయాన్ని కేంద్రం దగ్గర విన్నవించుకున్నట్లు, కేంద్రాన్ని కోరినట్లు కూడా తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు సంబంధిత అధికారులతో మాట్లాడాలని సూచించారు. త్వరగా అనుమతులు వస్తే పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది. 3వ లైన్ పూర్తయితే విజయవాడ గుంటూరు మధ్య ప్రయాణం కూడా సులువవుతుంది. దీంతో పాటుగా అమరావతి రాజధాని ప్రాంతంలో రైళ్ల రాకపోకలు పెరుగుతాయని అయితే అంటున్నారు. రైళ్ల సంఖ్యను కూడా పెంచుకోవచ్చు అంటున్నారు. అంతేకాదు గూడూరు విజయవాడ వరకు నిర్మిస్తున్నటువంటి 3వ రైల్వే లైను కృష్ణా కెనాల్ జంక్షన్ వరకే ఉంది. అయితే ఈ లైను విజయవాడ రైల్వే లైన్ వరకు ఈ లైన్ పొడిగిస్తే ఉపయోగం ఉంటుందంటున్నారు. గూడూరు నుంచి కేసీ జంక్షన్ వరకు వచ్చినటువంటి లైన్ను మరో 4 కిలోమీటర్లు పొడిగించి విజయవాడ రైల్వే స్టేషన్కు కలపాలని అంటున్నారు. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీలు ఈ 3 అంశాన్ని కేంద్రానికి తెలియజేయాలని అయితే కోరుతున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఈ కేసీ కెనాల్ నుంచి అంటే విజయవాడ టు గుంటూరు 3వ రైల్వే లైన్ సాధించాలనేటువంటి కృతనిశ్చయంతో ఉందనేటువంటి భావన వ్యక్తమవుతుంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.